మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్షపాతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువైందన్న 32 సెంటీమీటర్స్ వాటర్ 34 వరకు ఒకసారిగా కూర్చున్నవన్న దాదాపు సింక్ కాలనీ సింక్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ వరద గురైంది. దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాలు వీధులు కానీ దాని అవసరాలు కానీ దాన్ని ఏం చూడలేదు. సీఎంఓ నడపలేదు. సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన మాత్రం ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు బురద చల్లుకునే సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉండారు. చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన మాట్లాడే సందర్భం కాదు. మానవతా దృక్పథం మీద మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్న పాలనలో ఉన్న పార్టీతో కలిసి తగు సూచనలు ఇస్తూ సకాలంలో పలికి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటూ ఒక మంచి పరిపాలనకు మీరు కూడా సహకరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం. బురద చల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఆ బురద మనకు కూడా పూసుకుంటారు. అది కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్లలో నుంచి నిరాశలయ్యారు. తినడానికి తిండి లేదు. వాళ్లకు కష్టాలతో అలమటిస్తున్నారు. సకాలంలో మనం ఆడ స్పందించే అవసరం ఉంది. ఇవన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం సమంజసం కాదు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుస్తూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ వ్యాపారవేత్తలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉండారు. తప్పకుండా ఈరోజు దానిపైన క్షుణ్ణంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏవేవి కావాలా కిట్ల రూపంగానా ఇంకా ఏ రూపంగానో తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడ మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా కార్యాచరణ చేస్తాము. ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు పూర్తి చేశారు, ఎవరు చెరువులు గ్రాప్ చేశారు, ఎవరు మిస్యూజ్ చేశారు అనేది గత ఎలక్షన్ 2024 ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం. మనం వేరే ఏమీ మాట్లాడుకునే అవసరం లేదు. చాలా బాధ్యతగా ఉన్నారు. మొన్న మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగితాలు కాలిపోయినాయి. ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తే పని ఉన్నప్పుడు ఇది పని అయిపోయినాక పింకన్న అంటారే, అది కాదు. ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు అది వచ్చింది అఫీషియల్ డాక్యుమెంట్. ఈరోజు అధికారం అయిపోయినాక అవి చిత్తు కాగితం అంటే అది మంచిది కాదు. సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది ఒక రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆఫీసు. దాంట్లో ఒక పేపర్ కాలినా కూడా అది మనం ఒక బాధ్యత కలిగిన పౌరులు పార్లమెంట్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జాలు చేశారు దానిపైన స్పష్టంగా మాట్లాడగలుగుతారా? మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ లేదు. ఎందుకంటే అది మాట్లాడితే నేనే నా మీద నేను బురద పూసుకున్నట్టు ఉంటుంది. అందుకోసం అంత వద్దు. మనం మంచి కోసం పనిచేస్తాం. వ్యవస్థను సకాలంలో నడుద్దాం. 10 మందికి మంచి చేసేదానికి ముందు నడుద్దాం. ఇప్పుడు అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో విజయవాడ రిలీఫ్ కోసం పనిచేయడానికి అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలని చెప్పి సవినయంగా కోరడం అనేది. అదే ఈ కార్యక్రమం. మనం ఏం చేస్తున్నామంటే నా తరఫున ఒక 2 లక్షల రూపాయలు ఇస్తూ పూర్తిగా వ్యాపారవేత్తలు ఎవరెవరు ఇవ్వాలనుకున్నారో అందరూ కలిసి డబ్బులు జమ చేసి బట్టలు నిత్యావసర వస్తువులు వాళ్ళకి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రజలకు అక్కడికి చేరుస్తాం. ఒక లారీలో చేర్చి అక్కడ మా మనుషులే పోయి అక్కడ అందరికి సరఫరా చేసి పనిచేసి వచ్చేటట్టుగా చేస్తాం. ఈరోజు ఏదైతే రిలీఫ్ కోసం పెట్టామో తప్పకుండా ఈ రిలీఫ్ పైన కలిసి పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి విజయవాడలో అతలాకుతలమైపోయి అక్కడుండే చెరువులు తెగిపోయి సిటీ అంతా మునిగిపోయి లోతట్టు ప్రాంతాలే కాకుండా సిటీలకు కూడా వరద నీరు వచ్చేయడం జరిగింది. ఈ రోజు బాధ అనిపిస్తుంది. మనకు ముఖ్యంగా అమరావతి అంటే అడ్జాయినింగ్ విజయవాడ సిటీ. ఆంధ్రప్రదేశ్ లో మనకు మెయిన్ గా ఉండేటి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఈ సిటీలు ఉంటే విజయవాడ ముఖ్యంగా రాజధాని ఉండే ప్రాంతం. ఈ రోజు దీనికి స్పందిస్తూ మదనపల్లి శాసనసభ్యులు మన మున్సిపాలిటీ తరఫున ఒక బస్సు ప్రస్తుతానికి నిన్న బయలుదేరింది. 50 మంది వర్కర్స్ ను దానికి సంబంధిత అధికారులు పంపించి వాళ్ళకు తోడ్పాటుగా విజయవాడ చేరుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి చురుగ్గా పాల్గొంటారు. ఇంకొక కొంతమందిని కూడా ఇక్కడ నుంచి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించడం జరుగుతుంది శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో. అదే విధంగా వాళ్లకు మనం ఆదుకోవాల. రేషన్ బియ్యం గాని, పప్పులు గాని, ఇంకోటి గాని ప్రతి ఒక్కటి ఆదుకునేదానికి మన శాసనసభ్యులు చెప్తారు. ఏ విధంగా చేయాలా, వాళ్లకు వెంటనే ఎట్లా అక్కడికి పంపించాలా అనే దాని గురించి ఈ రోజు ప్రెస్ మీట్. ఈ రోజు మనం అందరూ కూడా గుండెలు పగలేట్లుగా ఈ రోజు మీరు టీవీలు చూస్తే విజయవాడ పట్టణం తయారైంది. చాలా మంది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నంలో కూడా ఇంతకు ముందు ఇట్లా వరదలు వచ్చి గాలికి కొట్టుకొని పోతే కూడా తొందరగా దాని సిటీని రెడీ చేసి అద్భుతంగా చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ సిటీని కూడా విజయవాడను మళ్ళా పునర్నిర్మాణం చేసి అందరి కోగలు కోరుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. వరద ముప్పుకు కారణం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే. అయితే ఆ రోజు అంటే 2021వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బూడిదేరు కాలువకు గండిపడింది. మీరందరూ గమనించారు. అప్పుడే సింగ్ నగర్ మునిగిపోయింది. అప్పుడే జాగ్రత్త తీసుకుని ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి విజయవాడ నగరానికి దాపరించేది కాదు. గతంలో 1980, 97 సంవత్సరాలు వచ్చినప్పుడు అత్యంత స్వల్పమైనటువంటి వరద వచ్చింది. ఈ రోజు ఇంత వరద వచ్చడానికి కారణం ఏమంటే ఆల్రెడీ గండిపడిన ప్రదేశంలోనే కొంచెం ముందుగా తెగిపోవడం, ఆ వరద పూర్తిగా విజయవాడ నగరం మీద రావడం,